నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అయోమయం, గందరగోళంగా మారింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం కూటమి అధికారంలోకి రావటం. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి వాటిని అస్త్రంగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో మనం చూస్తున్నాం. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేయటం, మరికొందరిపై కేసులు మోపడం. దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కొంతమంది సైలెంట్ అయ్యారు. పార్టీ మారనప్పటికీ వారు ఎక్కడా కూడా పార్టీ కార్యకలాపాలకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న క్యాడర్తో కలవట్లేదు, మాట్లాడట్లేదు. ఇలాంటి సందర్భంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా పార్టీని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకువెళ్ళాలి, దానికి ఏం చేయాలి అనే ఒక ఆలోచన చేశారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డిని స్టేట్ కోఆర్డినేటర్గా నియమించారు. ఇప్పుడు సమస్య అంతా అక్కడే వచ్చింది. గతంలో ప్రభుత్వానికి ఒక సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల ఆయన క్యాడర్ని దూరం పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వకుండా చేయటం వల్లే పార్టీకి ఈ పరిస్థితి దాపురించింది అని పార్టీలోనే ఒక చర్చ జరిగింది. కొంతకాలం సజ్జలను పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ ఆయనకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్ అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అలాగే సజ్జల వర్గీయులు మాత్రం వారు జోష్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికలకు ముందు అభ్యర్థులను విపరీతంగా మార్చినటువంటి జగన్ మళ్ళీ ఆయా నియోజకవర్గాల్లో పాత వారినే అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం జరుగుతుంది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏర్పాట్లు చకచక జరిగాయి, ఈ యొక్క మార్పులు చేర్పులు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగించాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారిని మళ్ళీ పూర్వపు స్థానంలోనే పెట్టాలి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టింది రెడ్ బుక్ పేరుతో. దానికి సంబంధించి గతంలో చేసినటువంటి ఆ యొక్క అరాచకాలు కానీ అక్రమాలు కానీ కూటమి నేతలు చెబుతున్నట్లు మాకు పక్కా ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియానే తీసుకుంటే గనక పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా ఎవరైతే చూస్తున్నారో వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురిపై ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారు అనేది. కొంతమంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు, కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. దానిలో భాగంగా ఇటు రాజకీయంగా అటు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమందిపై, అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారు వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్నారు కొంతమంది, రామ్ గోపాల్ వర్మ కానీ అలాగే పోసాని కృష్ణమురళి, వారిపై కూడా కేసులు. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది అయితే ఎందుకు వచ్చిన ఈ బాధ మాకు, ఈ గందరగోళ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగటం అవసరమా అని వారి వర్గీయులతో చర్చలు జరుపుతున్నారట. కానీ
జగన్మోహన్ రెడ్డి మాత్రం మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉన్నారో వారిని ఈ టాస్క్ ఫోర్స్ టీం సందర్శిస్తుంది, ఎవరు కూడా భయపడక్కర్లేదు అని చెప్పి ఇప్పటి వరకు బయటికి రానటువంటి కొంతమంది నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు తాజాగా విడుదల రజని వైఎస్ఆర్సీపీలో కేడర్ అంతా చాలా బలంగా ఉంది, ఏ సమస్య వచ్చినా మేము టీం వర్క్తో ఎదుర్కొంటాం, కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది పార్టీ మారటానికి ఆల్రెడీ అంతా సెటప్ చేసుకున్నట్లు, దీనికి సంబంధించి వారిని ఆపడానికి మనం చూసాం. తాజాగా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా బయటకు వచ్చేసారు. ఇలా చాలామంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేది బలంగా వినిపిస్తుంది. కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవ్వరూ కూడా యాక్టివ్గా లేరు, కొంతమంది మాత్రమే. పార్టీలో ఉండి ఇబ్బంది పడడం అవసరమా అని చెప్పి సైలెంట్ అయిపోయారు. సో ఇటువంటి సందర్భంలో మరి ఈ పరిస్థితులన్నిటినీ ఏ విధంగా బేరీజు వేసుకొని బ్యాలెన్స్ చేసుకొని పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో మారబోతుంది. ఇంకా ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటకు వెళ్తారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.